జరిపించడంలో ఇప్పుడు ఒక్కొక్క పెళ్లి అంటేనే ఏం చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు అప్పచెప్తూ ఉంటారు. ఏమయ్యా మీరు రిసీవ్ చేసుకోండి, లేదా మీరు గిఫ్ట్లు అందించండి, లేదా భోజనాలు బాగా జరిగినాయో లేదో మీరు చూసుకోండి అని ఒక్కొక్కరికి ఒక్కొక్క పని మనం అప్పచెప్పినట్టుగా ఈ పద్మావతి పరిణయంలో శ్రీనివాసుడుట తనతో వచ్చిన దేవతలందరికీ కూడా విశ్వకర్మ చేత మరకత మణి తోరణాలంకృతంబుగా కనక మందిరంబు నిర్మాణంబు చేసి, ఎవరయ్యా అంటే వశిష్ఠ మహర్షి కులగురువు. వశిష్ఠ మహర్షి దగ్గర ఉండి మండపాన్ని చూశారు. తర్వాత వచ్చేపోయేటటువంటి వాళ్ళని చక్కగా ఆహ్వానం పలకటమేమో షణ్ముఖుడికి అందించారట. తర్వాత వంట చేసి పెట్టడానికేమో అగ్నిని పురమాయించారట, నీరు కావలసినదేమో వరుణుడికి పురమాయించారట, గంధ కస్తూరి పరిమళాలన్నీ అందరికి అత్తరు సువాసనలు ఉండాలి కదా, అందుకోసంగా ఏమో గంధవాహుడు వాయువుకి, ఇలా ఒక్కొక్కరికి అప్పచెప్పి మరి ఇదంతా జరగటానికి కావలసిన ద్రవ్యాన్ని ఎవరి దగ్గర తీసుకున్నారు అంటే కుబేరుడి దగ్గర తీసుకున్నారు.